2026 ఏప్రిల్ 1 తేదీ నుంచి E20 పెట్రోల్ అనేది అమలులోకి వస్తుంది. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి? ఈ E20 పెట్రోల్ వల్ల మన వెహికల్స్‌కి ఏమైనా ప్రమాదం ఉందా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు E20 పెట్రోల్ అంటే మనం ప్రతిరోజు యూజ్ చేసే పెట్రోల్‌లో 20% ఎథనాల్ మిక్స్ అయ్యి వస్తుందని అర్థం. మొన్నటి వరకు మనం యూజ్ చేసే పెట్రోల్‌లో 10% మాత్రమే ఎథనాల్ ఉండేది. మిగతా 90% మాత్రం క్రూడ్ ఆయిల్ ఏదైతే మన బయట దేశాల్లో నుంచి ఇన్పుట్ చేసుకునేవారమో కానీ ఇప్పుడైతే అలా కాదు. ఏప్రిల్ 1 తేదీ నుంచి E20 పెట్రోల్ అంటే 20% ఎథనాల్. ఎవరైతే 2023 సంవత్సరంలో కానీ 2023 ముందు కానీ ఎవరైతే వెహికల్స్ కొన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 20% ఎథనాల్ పెరగడం వల్ల మనం యూజ్ చేసే వెహికల్స్లో 3-4% వరకు మైలేజ్ తగ్గిపోతుంది. ఈ ఎథనాల్ అనేది ఆ వెహికల్స్ యొక్క ఇంజిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. 2023 సంవత్సరం తర్వాత కొన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఇథనాల్ వల్ల ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పైప్స్ కరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అరిగిపోయిన వల్ల ఇంజిన్ని చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ప్లేసుల్లో మనం టెఫ్లిన్ పైప్స్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఈ ఇథనాల్ అనేది చెరుకు నుంచి అండ్ రైస్ నుంచి తయారయ్యి వస్తుంది. ఇథనాల్ ప్రిపేర్ చేయడం వల్ల మన రైతులకి ఎవరైతే షుగర్ కేన్ పండిస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్గా మారబోతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.